మంచోళ్ళు రా, అందరూ మంచోళ్ళే. అసలు మనుషులు అంటేనే మంచోళ్ళు. అలా ఉంది సీజన్ అంతా. అసలు ఒకరికి ఒకరికి నెగిటివిటీ లేదు, రైవలరీ లేదు. అసలు అప్పటికప్పుడు తిట్టుకుంటారు, అప్పటికప్పుడు పొగుడుకుంటారు, అప్పటికప్పుడు మాట్లాడేసుకుంటారు. అలా ఉందండి ఈ సీజన్ అంతా. సో మంచి సీజన్, ఒక మంచి సీజన్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఏమి జరగలేదు. ఆ తిరుగుబాటు అనేది ఒక ప్లాన్ చేశారు తప్ప అది అసలు ఏమి ఎక్కలేదు. నాకైతే జీరో అన్నమాట, నథింగ్, ఏమి ఎక్కలేదు. సో కానీ కొన్ని మెయిన్ థింగ్స్ మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియోలో. దాని నుంచి క్లియర్ గా మాట్లాడదాం. ఫస్ట్ సంజయ్ తుమ్మ గారు వచ్చారు హౌస్ లోకి. మంచి ఫుడ్ వండి పెడతానికి ట్రై చేశారు. తర్వాత అక్కడ జరిగిన దొంగతనాలు కానీ అన్ని అసలు లైవ్ లో మీరు క్లియర్ గా చూస్తే చాలా థింగ్స్ అని చాలా అసలు అరే ఇదేయచ్చు కదా ఎపిసోడ్ లో, ఇదేయచ్చు కదా అని అనుకున్నాను నేనైతే చూసినప్పుడు. అంత మంచి జరిగింది. ఒక్కటి కూడా పనుల ఎపిసోడ్ లో తుప్పాసి తిరుగుబాటు ఏదో జరిగిందంట, అది వేసారు చూడండి. అసలు ఆ బిట్లు ఎందుకు వేసారో నాకు అర్థం కాలేదు. కానీ ఆ నైట్ పూట సంజయ్ గారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కన్వర్జేషన్స్ ఉన్నాయి. ఇమాన్యుయల్ కానీ వీళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడే కన్వర్జేషన్స్, లేదంటే వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు చూడండి, ఎవరెవరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నలుగురు కలిసి తనుజాని అండ్ దివ్యాని సెలెక్ట్ చేసుకున్నారు కదా. అక్కడ డిస్కషన్ పాయింట్స్ కానీ ఈ పాయింట్స్ అని పెట్టుంటే ఇంకా బాగుండేది కదా ఎపిసోడ్ లో అనిపించింది నాకు. అంత మంచి పాయింట్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఎవరి బిహేవియర్ ఏంటి, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అని తెలిసేది. సో అవన్నీ కవరప్ చేసేసారు అనిపించింది. అండ్ ఈవెన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే, వైరల్ అవుతుంది బయట సోషల్ మీడియాలో ఈ సంజయ్ గారు కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు కానీ అది లేదు ఎపిసోడ్ లో, అది లేపేశారు. అసలు కళ్యాణ్ ఏ పాపం చేశారా నేను అనిపిస్తుంది కళ్యాణ్కి. అలా చేశాడు కళ్యాణ్ ని. ఏమి కళ్యాణ్ గురించి ఒక్క కంటెంట్ బయట వల్ల. బట్ ఇది కళ్యాణ్ ప్లస్ పాయింట్ బిగ్ బాస్ చేసిన ప్రకారం. ఎందుకంటే రాజు అసలు ఏ క్రైటీరియా మీద చేశారో తెలియదు కానీ ఆ ముగ్గురిని మాత్రం డైరెక్ట్ గా రాజు రాణి చేసేసారు, దివ్యాని, కళ్యాణ్ అండ్ రీతుని. బట్ బేసిస్ తెలియదు, ఏ క్రైటీరియా తెలియదు, ఏం తెలియదు. జస్ట్ ఊరికే ర్యాండమ్ కొట్టేసేదా అని చెప్పేసి ఇచ్చేసారు. సో కళ్యాణ్ అక్కడ ప్లస్ పాయింట్ తప్ప ఆ కంటెంట్ ఇచ్చే దాంట్లో ఆయన మాట్లాడే కన్వర్సేషన్స్ కానీ ఏ పడట్లేదు నా ఉద్దేశం. అంటే సో ఇంకా అవి పడుంటే బాగుండేది అనిపించింది నాకు. సంజయ్ గారు వచ్చి పాపం తినిపించారు. అండ్ అక్కడ కూడా ఏదో జరిగింది. సుమన్ గారు అండ్ వీళ్ళ ప్రజలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఎందుకు కూర్చొని ఏంటంటే దానికి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ తీసి కొట్టారు చూడండి. నాకు అసలు నవ్వు ఆగల. నాయన మరీ ఇంత దారుణంగానే ఎమోషనల్ గా. అంటే అది కూడా మరి సుమన్ గారి గురించి చెప్పు చూడండి, వాళ్ళందరూ పైన కూర్చొని సుమన్ గారిని కింద కూర్చోబెట్టి తినిపిస్తున్నారని. ఊరు నాయన అది టాస్క్ లో రాజులకి కొంచెం మంచి సోఫా లాగా మంచి గ్రాండ్ గా చైర్లు, కొంచెం కమాండర్ అన్న వాళ్ళకి నార్మల్ చైర్స్, ప్రజలు అన్న వాళ్ళు కింద కూర్చోవాలని డిఫరెన్స్ చూపించడానికి అలా పెట్టారు. అది కూడా పట్టుకొని దాన్ని ఒక రియాలిటీ చెక్ లా చేసి బయట కూడా ఎలానే ఉన్నారు జనాలు, చూడండి బాబు సుమన్ గారిని అని చెప్పేసి దానికి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి, అప్పా నాకైతే అసలు వాము ఏంద్రా ఈ దారుణం అనిపించింది. అది ఒకటి చెప్పాలనుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి సంజయ్ గారు ఒక నలుగురు పొగినట్టు చూపించారు. దాని ఫస్ట్ వచ్చేసరికి సుమన్ గారిని సాంబార్తో పొగిడారు. ఓకే, సాంబార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సాంబార్ లో ఫస్ట్ అసలు ఏమీ లేకుండా ప్లెయిన్ గా ఉంది. తర్వాత కొంచెం నెయ్యి వేసారు, దాంట్లో కొంచెం అయ్యేసారు అని చెప్పేసి కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఫస్ట్ మనం కూడా అంతా అనుకున్నాం సుమన్ గారిని ఏంట్రా అయినా ఇంత డమ్ గా ఉన్నాడు, ఈయన ఫస్ట్ వెళ్ళిపోతాడులే అని అనుకున్నాం. తర్వాత ఒక్కొక్క యాంగిల్ బయటపడతా ఉంది అనమాట సుమన్ గారి. లైక్ తర్వాత కామెడీ, తర్వాత అగ్రెషన్, తర్వాత కొంచెం తెలివితేటలు, కొంచెం అమాయకత్వం, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడతా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాది. ఇది నేను కొంచెం కనెక్ట్ అయ్యా. ఎందుకంటే తనుజ ఏడిస్తే అందరు ఏడుస్తారు, కొంచెం నవ్వితే అందరు నవ్వుతారు అన్న పాయింట్ అది కొంచెం వ్యాలిడిటీ అనిపించింది. ఎందుకంటే తనుజ గారికి మెయిన్ గా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది ఆ సీరియల్ బ్యాచ్ నుంచి, లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి. సో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఎప్పుడు తనుజ వస్తుందా స్క్రీన్ మీద. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మా అమ్మ, ఎందుకంటే మా అమ్మకి బాగా ఇష్టం తనుజ వస్తే ఆ స్క్రీన్ మీద, అరే చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా బాగుంటదిరా చూడటానికి, అది ఇది అంటది అనమాట. సో అంతగా కనెక్ట్ అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్ తనుజకి. సో తనుజ ఏడిస్తే వీళ్ళు కూడా కూర్చొని పాపం ఏడవటం, తనుజ గారు నవ్వితే వీళ్ళు కూడా నవ్వటం, అలా అయిపోయింది. సో అక్కడ క్లియర్ గా చాలా బాగా చెప్పారు సంజయ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చి డెమాన్ కి అండ్ ఇమాన్యుయల్ కి ఇద్దరికి మంచి హింట్స్ ఇచ్చారని నాకు అనిపించింది. ఎలా అంటే డెమాన్ కి ఏమో నువ్వు షారుఖ్ ఖాన్ లాగా లవ్ చూపిస్తావు, నువ్వు కొంచెం నీ అగ్రెషన్ కానీ నీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ బయట పెట్టు అని చెప్పేసి దానికి ఒక హింట్ లాగా ఇచ్చాడు.
అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ కూడా టెడీ లాగా నేను కౌలు ఇచ్చుకుంటాను తప్ప నీ బేర్ అని సడన్ గా బయటకు వచ్చి ఒక అగ్రెషన్ చూపిస్తాడు చూడు, ఆ బేర్ కూడా బయటకు తీసుకునిరా అని చెప్పేసి మంచి హింస ఇచ్చారు. వాళ్ళు తీసుకోగలిగితే మాత్రం ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ వాళ్ళు అలానే ఉంటే మాత్రం ఎక్కడో లాస్ట్ ట్రాక్ లూజ్ అవుతారు అనిపిస్తుంది నాకు. ఇంకంతే. నెక్స్ట్ ఫుడ్ దొంగతనాలు అసలు అక్కడ ఎన్ని జరిగినాయి అంటే, ఫుడ్ దొంగతనాలు లైవ్ లో భయంకరంగా జరిగింది. అసలు ఒక్కొక్కరి మీద ప్రేమలు చూడాలి మీరు. ఆ పాప రాజులేమో అరే కమాండర్ లేదు తినలేదు, ప్రజలే తినలేదు, కొంచెం ఇచ్చేద్దాం అని టిష్యూ పేపర్లు కలిపేసేయటం, ఇంకొకరికి ఏ పెడితే ఇవ్వటం, వాళ్ళు లోపల ఉన్న వాళ్ళేమో ఐటీ దొంగలు ఇచ్చి లోపల పెట్టేసుకుని మనం ఇది చేసుకుంది అనటం. అస్సలు దారుణం. అరే పాపం ఫుడ్ కి ఇంత అలమటిస్తున్నారా అనిపిస్తుంది నాకు. అంత దారుణంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. నెక్స్ట్ ఇంకా తర్వాత రోజు అయింది, సంజయ్ గారు వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఈ తిరుగుబాటు అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. నేను నిజంగా చెప్తున్నాను, నాకు అసలు ఏది ఎక్కలేదు, నథింగ్, జీరో ఎక్కింది నాకు, అసలు ఒక్క ముక్క ఎక్కలేదు. బట్ వాళ్ళ ప్రయత్నానికి ఎఫర్ట్స్ కి మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే టాస్క్ స్టార్ట్ అయ్యేది మధ్యాహ్నం, అంటే మనకి సాయంత్రం ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్, అంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళకి అసలు ఏమీ లేదు చేయడానికి. వాళ్ళు ఆ క్యారెక్టర్స్ లోనే ఉండాలి, ఆ క్యారెక్టర్స్ లో ఏదో కొత్తదాన్ని క్రియేట్ చేయాలి. ఇంకా ప్రతిసారి రాజు చెప్పింది మనం విని మనం అలానే చేసుకుంటే వెళ్తే అది ఒక మొనాటనెస్ లాగా వెళ్ళిపోతుంది, చాలా బోరింగ్ వచ్చేస్తుంది ఆడియన్స్ కూడా అని చెప్పేసి కొంచెం కొత్త ట్రై చేయడానికి ఇమాన్యుయల్ తీసుకున్న ప్లాన్ బాగానే ఉంది. కానీ బట్ దానిలో ఉన్న స్టెప్స్, వీళ్ళు తిరుగుబాటులో చెప్పిన మాటలు కానీ, తర్వాత కింగ్స్ చేసింది కానీ, తర్వాత కమాండర్స్ చేసింది కానీ, నాకు ఆ చేసిన ప్రాసెస్ ఏం నచ్చలేదు అనిపించింది నాకు. బట్ ఐడియా, కొత్తగా ఒక ఐడియా తీసుకొని రావటం అనేది ఇట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే అది ఒక కంటిన్యూస్ బోర్ కొట్టేసి చెప్తున్నాను కదా, ప్రతిసారి రాజులు రావటం, కమాండర్లు వాళ్ళ మనుషుల లోపలికి రాపేయడం, ప్రజల చేత ఏదో వేయించడం, ప్రజలు మళ్ళీ అది వేయలేక సావలేక పాపం ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళ చుట్టుకోవటం. ఇంక ఇది ప్రతి ఒక రోజు చూస్తే బాగానే ఉంటుంది, 2 రోజులు చూస్తే బాగానే ఉంటుంది, కానీ 3వ రోజు 4వ రోజు వాడు ఇదే చూడాలి అంటే అసలు బోర్ కొట్టేసింది జనాలకి. సో అందుకనే కొత్తగా క్రియేట్ చేశాడు ఇమాన్యుయల్. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది, బట్ ప్రాసెస్ వర్స్ట్ అంటే నాకు అసలు ఏది నచ్చలేదు. నెక్స్ట్ డెమోన్ అండ్ ఈ ఇమాన్యుయల్ సుమన్ గారు కొట్టుకున్నారండి. అసలు నిజంగా కొట్టేస్తున్నారు పాపం. ఇమాన్యుయల్ ఫస్ట్ తప్పు, ఎందుకంటే ఇమాన్యుయల్ కొంచెం చిన్నగా ఇలా అన్నాం అనుకున్నాడు, కానీ గట్టికి వెళ్ళిపోయింది చంప మీద స్లాబ్. అది పాపం బాగా పర్సనల్ తీసుకున్నాడు సుమన్ అన్న, గట్టి కొట్టేశాడు. మీరు లైవ్ లో ఏమో నేను లైవ్ లో చూడలేదు, కానీ ఎపిసోడ్ లో అయితే గట్టి కొట్టేసినట్టే కనపడుతుంది. డిప్ప మీద ఇక్కడ ఒకసారి ఇవ్వటం, గట్టి కొట్టేశాడు. సో ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు చెప్పండి, చంప మీద కొడితే. సో అక్కడ పర్సనల్ వెళ్ళిపోయాడు నాకు తెలిసి. బట్ తర్వాత కవర్ చేశాడు నవ్వుతూ. ఇంకా మెయిన్ పాయింట్ లోకి వద్దాం. ఇంకా ఎక్కడి నుంచి మెయిన్ పాయింట్స్. ఫస్ట్ మెయిన్ పాయింట్ డెమోన్ గురించి మాట్లాడాలి. డెమో నాకు ఇవాళ ఒక పాయింట్ నచ్చాడు, ఒక పాయింట్ లో అస్సలు నచ్చలేదు. ఏ పాయింట్ నచ్చాడు చెప్తాను. ఫస్ట్ పాయింట్, నచ్చిన పాయింట్ ఏంటి అంటే, కొంచెం దిగి, నేను 7 weeks నుంచి అసలు కెప్టెన్సీ కంటెండర్ లో లేను అని చెప్పేసి తాను దిగి వెళ్ళి బతిమలాడుకొని చెప్తున్నప్పుడు మళ్ళీ తను వచ్చి ఓవర్ యాక్షన్ చేసి మధ్యలో కదిలిటం ఇవన్నీ పక్కన పెడితే తను అలా దిగి బతిమలాడుకోవటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందరు భయపడుతున్నారు డెమోన్ ని కెప్టెన్సీ కంటెండర్ లో తీసుకొని రావడానికి. సో ఎందుకు లాస్ట్ 7 weeks నుంచి అదే జరుగుతుంది. ఏదో కొంచెం ఫేవరెటిజం జరిగి వేరే వాళ్ళు తీసుకొని రావటం, లేకపోతే తిని భయపడి తిని రాకుండా ఉండటమో, లేకపోతే తినకు లెక్క ఫేవర్ చేయక వదిలే ఫెయిల్ అవ్వటమో, ఏదో ఇలాంటి జరుగుతూనే ఉంది ఒక సెట్ ఆఫ్ సిరీస్. సో ఈసారి నాకు ఇవ్వండి ఛాన్స్, మీ చేతిలో ఉంది కదా, ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి బతిలాడుకోవడం నాకు కొంచెం జాలి అనిపించింది, పాపం అనిపించింది. ఇది పక్కన పెడితే డెమోన్ నాకు అస్సలు నచ్చలేదు. ఎక్కడంటే సింపతి క్రియేట్ చేసుకోవడం. డెమోన్ విషయంలో ఏంటంటే అతను ఓన్లీ గేమ్ ఆడితేనే, అంటే బిగ్ బాస్ అంటేనే గేమ్ అనుకుంటున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంటే అసలు గేమ్ ఆడితే నేను కనపడతాను, గేమ్ ఆడకపోతే అసలు నేను కనపడను అన్న ఫీలింగ్ వెళ్ళిపోయాడేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ క్లియర్ ఇవాళ చూసుకుంటే ఒక గేమ్ పెట్టింది ఓన్లీ ఒక లాస్ట్ 10 minutes 5 minutes మాత్రమే గేమ్ పెట్టారు. మిగతా 35 minutes 40 minutes కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మీకు ఎక్కడైనా డెమోన్ కనపడ్డా అంటే ఎక్కడ కనపడ్డు బికాస్ ఈజ్ నాట్ పుటింగ్ హిస్ ఎఫర్ట్స్ అనమాట. ఆ ఎఫర్ట్స్ పెట్టి గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వకపోవటమే నాకు డెమోన్ లో పెద్ద మిస్టేక్ కనపడుతుంది. మీరు ఇక్కడ సంజన గారిని చూసుకున్నా, తనుజ గారిని చూసుకున్నా, ఇమాన్యుయల్ చూసుకున్నా, ఇంకా హైలైట్ ఎవరంటే బర్నీ గారు. అసలు ఆయన అంత సీరియస్ గా ఉంటాడు, ఏం ఇన్వాల్వ్ అవ్వడం అనుకున్నా ఆయన అంత దారుణంగా ఇన్వాల్వ్ అయ్యి స్లోగన్స్ చెప్పి అసలు ఏందో అసలు నిజంగా ప్రజల్లో ఉన్న మనిషిలాగా వెళ్ళిపోయి అసలు ఆ యాక్టివ్నెస్ చూడండి ఆయనది చాలా బాగుంటది. ఎనర్జీ కనపడుతుంది స్క్రీన్ మీద.
అలాంటి ఎనర్జీ డెమోన్ మిస్ అవుతుంది. డెమోన్ ఆ ఎనర్జీ అసలు తీసుకొని రాలే, ఇన్వాల్వ్ అవ్వలేదు ముందు. వీళ్ళు నలుగురు, తనుజ గారు కూడా, తనుజ, సంజన గారు, వీళ్ళు నలుగురు అందరూ బాగా చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. వాళ్ళు ఎవరంటే డెమోన్ ఒకళ్ళు, దివ్య ఒకళ్ళు, కళ్యాణ్. కళ్యాణ్ కూడా కింగ్ కాబట్టి అన్ని చోట్ల కనపడ్డాడు తప్ప, ఈవెన్ నిఖిల్ కూడా, వీళ్ళిద్దరు కింగ్స్ కాబట్టి అక్కడక్కడ అన్ని చోట్ల కనపడ్డారు తప్ప వాళ్ళ నుంచి ఒక ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. సో అక్కడ నాకు వీళ్ళు కొంచెం డౌన్ అనిపించింది. ఆ డెమోన్ విషయంలో మెయిన్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, డెమోన్ లో అయితే అదే పెద్ద మైనస్ పాయింట్. ఇంకా తర్వాత వీళ్ళు కూర్చొని నాకు గేమ్ ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు చూద్దాం. ఇంకా అసలు గేమ్ ఇస్తేనే నువ్వు కనపడతావు, నువ్వు నేను ఆడతాను అనే ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో దట్స్ వెరీ రాంగ్ అనిపించింది నాకు డెమోన్ విషయంలో. సో అది ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఒకటే ఏంటి అంటే సంజన గారిని చూస్తారు. సంజన గారిని మీరు కొన్ని వారాలుగా చూసుకుంటే, మీరు లాస్ట్ 10 weeks 11 weeks చూసుకోండి, ఆమె అసలు గేమే ఆడాల. ఏమి గేమ్ ఆడాలి లాస్ట్ 8 weeks అనుకున్నాం, ఒక్క గేమ్ ఆడాలి. అయినా కూడా ఆమెకి పెద్ద సపోర్ట్ ఉంది, బయట ఓట్లు పడుతున్నాయి, ఆమె మంచిగా కనపడుతుంది స్క్రీన్ మీద. దేనికి రీజన్ ఏంటి? బికాస్ షీఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ది గేమ్. తను ఇప్పుడు ఒక 13 మంది నిన్ను వద్దు అనుకున్నా కూడా ఆమె ఏడిచి సింపతి క్రియేట్ చేసుకోవాలి ఎక్కడ. ఆమె జస్ట్ కామ్ గా నిలబడి, గట్టిగా నిలబడి, ఓకే ఐ ట్రై అగైన్, నేను మళ్ళీ ట్రై చేస్తాను, నేను మళ్ళీ పుంజుకుంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి చాలా యాక్టివ్ గా ఉంటుంది గేమ్ లో. ఇప్పుడు మీరు ఇవాళ కూడా చూసుకుంటే సుమన్ ఇమాన్యుయల్ వెళ్ళి పోరాటం చేస్తుంటే అక్కడికి వెళ్ళి వెనక పోరాటం చేయడం, తర్వాత కమాండర్ గా మనం కూడా తిరుగుబాటు చేద్దామని చెప్పేసి ఆమె కూడా వెళ్ళి తిరుగుబాటు చేయడం. సో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఆమె, కనపడుతుంది, కంటిన్యూస్ స్క్రీన్ మీద కనపడుతుంది, అంత ఎఫెక్ట్స్ ఇస్తుంది. అది డెమోన్ నుంచి మిస్ అవుతుంది. డెమోన్ అనే కాదు, చాలా మంది వీళ్ళు గేమ్ అంటే బిగ్ బాస్ అంటేనే ఒక గేమ్ మాత్రం ఆడదాం అన్నట్టు వస్తున్నారు అనేది చూస్తున్నారేమో అనిపించింది నాకు. సో అది ఒక మైనస్ పాయింట్ వీళ్ళలో. అంతే. ఇంకా నెక్స్ట్ వీళ్ళ డిస్కషన్స్ వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఏమో దివ్య గారు, కళ్యాణ్, రీతు అండ్ నిఖిల్, వీళ్ళలోంచి కళ్యాణ్ వచ్చాడు, సెలెక్ట్ అయ్యాడు. ఐ మీన్ గేమ్ ఆడతామని చెప్పి రిస్క్ తీసుకున్నాడు. ఇక్కడ రీతు ఎందుకు రిస్క్ తీసుకోవట్లేదు అని నాకు డౌట్ అనమాట. నిన్న నుంచి అదే పాయింట్స్, నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, నేను అక్కడ అసలు ఇవాళ స్ట్రాటజీ ఇచ్చింది చెప్పండి, నాకు అసలు వర్స్ట్ అనిపించింది ఆ స్ట్రాటజీ. ఏమందంటే ఇప్పుడు వాళ్ళ డిస్కషన్స్ లో వాళ్ళు తనుజ కొంచెం సేపు డిస్కషన్ చేసి తర్వాత ఇసుకు పుట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత డెమోన్ వస్తాడు, డెమోన్ వస్తే నాకు ఇబ్బంది అయిపోతుంది, నాకు కష్టం అయిపోతుంది అంది. అసలు అదేం స్ట్రాటజీయో అదేం లాజిక్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే అసలు ఏమి రావటం, మళ్ళీ వాళ్ళలోంచి ఎవరు వస్తారని ముందుగా గ్రహించడం, దాంట్లో మళ్ళీ నాకు కష్టం అవ్వటం అనే పాయింట్లు తీసింది చూడండి, ఎంత ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయిందో చూడండి. వామ్మో అనిపించింది నాకు, అంత దారుణంగా ఆలోచించింది. సో అక్కడ నాకు రీతు నాకు నచ్చలేదు ఈ రిస్క్ తీసుకోపోవటంలో. కళ్యాణ్ ఇంకా తనేం ఖచ్చితంగా తన అవసరం ఎవరైనా గెస్ చేస్తారు, ఎందుకంటే రీతు ఇంతవరకు కెప్టెన్సీ అవ్వలేదు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా కెప్టెన్సీ కండలో ఉండాలి, గట్టిగా పోటీ చేస్తుంది కాబట్టి తను ఉంటది. నిఖిల్ కూడా ఇప్పుడే వచ్చి కష్టపడి దివ్య మీద గెలిచి ఆడే వచ్చాడు కాబట్టి తను కూడా ఉంటాడని క్లియర్ తెలుసు. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా కళ్యాణ్ వస్తాడు. సో అట్లా కళ్యాణ్ వచ్చాడు అక్కడి నుంచి. ఇటు సైడ్ చూసుకుంటే అస్సలు ఇమాన్యుయల్ కి దండం పెట్టేయాలి, అంత దారుణంగా ఆడాడు. అసలు లైవ్ లో అంత దారుణంగా మాటలు ఏది ఎపిసోడ్ లో ఎందుకు వెళ్ళాడు నాకు అర్థం కావట్లేదు. నలుగురికే సపోర్ట్ చేశాడు, కాసేపు దివ్య అంటాడు, కాసేపు తనుజ అంటాడు, కాసేపు డెమోన్ అంటాడు, కాసేపు ఇంకొకరు ఎవరో ఉన్నారు కదా సంజన గారు ఆమె అంటారు. అసలు ఇంతవరకు ఇమాన్యుయల్ సంజన గారికి హెల్ప్ చేసింది ఒక్క పాయింట్ లేదండి. పాపం ఆ ఒక్కసారి ఆ కెప్టెన్సీ బ్యాచ్ తీసేసిన పుణ్యానికి ఆమె ప్రతిసారి ఇమాన్యుయల్ అని వెనకే తిరుగుతుంది తప్ప ఈయన అయితే అసలు ఒక్కసారి కూడా హెల్ప్ చేసింది లేదు. ఇక్కడ అసలు క్లియర్ గా సంజన గారిని హెల్ప్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి, నిలబడిపోవాలి. ఇప్పుడు నీ మాట ఒక ముగ్గురు వినే వాళ్ళు ఉన్నారు, బర్నీ గారు నీ మాట వింటారు, సుమన్ గారు నీ మాట వింటారు అన్నప్పుడు మీరు ఏం చేయాలి? సంజన గారు అసలు గేమే ఆడలేదు, ఆమెను ఆడిపిద్దాం అని చెప్పి మీరు బలంగా నిలబడాలి. అక్కడ అసలు స్టాండే తీసుకోలేదు. నాకు ఎందుకు ఆయన అసలు ఏం ఆట ఆడుతున్నాడో నాకు అర్థం కాలేదు. మేబీ అందరి దగ్గర మంచి అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు. ఎందుకు తర్వాత డెమోన్తో కూడా అదే అంటున్నాడు, నేను నీ పేరు ఎత్తాను కుదరలేదు, ఇట్స్ వాన్ తీసుకోలేకపోయాం అని చెప్పేసి. అక్కడ గట్టిగా డెమోన్ నిలబడింది ఓన్లీ గౌరవ్ మాత్రమే కూర్చొని డెమోన్ కే ఓటేద్దాం, డెమోన్ అని చెప్పేసి కూర్చున్నారు. సో ఇంకా ఫైనల్ గా వాళ్ళు మాట్లాడుకొని చెప్పరికి తనుజ పేరు మాత్రం కాన్స్టాంట్ గా వచ్చింది. తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. ఎవరైనా ఈజీ గెసెస్ కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఖచ్చితంగా తనుజని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు తనకు ముందు కూడా సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ముందు కూడా తనుజకి అండ్ కళ్యాణ్కి డిస్కషన్ జరిగింది లైవ్ లో. లైక్ తనుజ వెళ్ళి నేను ఆడాలి కళ్యాణ్,
ఈసారి ఖచ్చితంగా ఆడాలి అని చెప్పేసి మంచి ఫైర్ లో ఉన్న డిస్కషన్ జరుగుతాయి అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా కళ్యాణ్ వెళ్ళి తనుజాని సెలెక్ట్ చేశాడు. ఇక్కడ ఇప్పుడు గేమ్ గురించి మాట్లాడుకుందాం. గేమ్ లో 1,00,000 డౌట్స్ ఉన్నాయి అందరికి. ఏం డౌట్స్ అంటే, ఫస్ట్ డౌట్ వచ్చేసరికి అక్కడి నుంచి హింట్లు వచ్చినాయి తనుజాకి, ఇక్కడికి కళ్యాణ్కి రాలేదు అని ఒక పెద్ద డౌట్ ఉంది. రియాలిటీ చెక్ చేద్దాం. రియాలిటీ చెక్ లో వస్తే దట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ. రీజన్ ఏంటి అంటే, మీకు క్యూబ్లు ఎలా ఉంటాయి అంటే 6 సైడ్స్ ఉంటాయి. సో కింద ఏం కనపడుతుందో మనకు తెలియదు, పైన ఏముంటుందో మనకు తెలియదు, అవతల పక్క ఏముంటుందో తెలియదు, ఇటు సైడ్ ఏముంటుందో తెలియదు. మనకి ఎలా కనపడుతుంది అంటే ఓన్లీ ముందు ఇటు పక్కన 2 సైడ్లు కనపడతాయి మహా అయితే. 6 సైడ్స్ లో మనకు కనపడేది 2 or 3, మాక్సిమం 3 సైడ్స్ కనపడతాయి. మళ్ళీ అక్కడ ఉంది 1, 2 కాదు, 5 ఉన్నాయి, 5 బాక్సులు ఉన్నాయి. ఎలా కనిపెడతారు, ఎలా గెస్ చేస్తారు, ఎలా గుర్తు పెట్టుకుంటారు? అక్కడ హింట్లు వచ్చినాయి అనేది అయితే చాలా రాంగ్ థింగ్. తనుజ స్వయంగా తను మైండ్ పెట్టి ఆడిన ఆట అది, తను గెలిచింది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. చాలా అంటే చాలా బాగా ఆడింది. అండ్ ఈవెన్ ఎంత తనుజ బాగా ఆడిందో అంతే బాగా కళ్యాణ్ కూడా ఆడాడు. బట్ అది పెట్టడం, క్యూబ్స్ అనేది పెట్టడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే అక్కడ 4 సైడ్స్ ఉంటే చాలా ఈజీ పెట్టేయచ్చు. 6 సైడ్స్ ఉంటే దానికి ఎన్ని ప్రాబబిలిటీస్ వస్తాయి అంటే చాలా ప్రాబబిలిటీస్ వస్తాయి. అక్కడ లక్ చాలా ఫేవర్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత బ్రెయిన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కడో చోట మిస్ఫైర్ అవుతూనే ఉంటుంది. దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. చాలా వరకు లక్ ఫేవర్ చేయాలి మీకు దానికి. సో ఇక్కడ తనుజాకి బాగా లక్ ఫేవర్ చేసింది. తన మైండ్ కూడా చాలా మంచిగా పెట్టి ఆడింది కాబట్టి తను గెలిచింది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్. చాలా బాగా ఆడింది, కుమ్మేసింది. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, కళ్యాణ్ కావాలని వదిలేశాడా అని చెప్పేసి. అసలు నా మాట చెప్తాను, ఇప్పుడు దాకా కళ్యాణ్ గేమ్ లో దిగిన తర్వాత అరే పాపం తనుజారా, అరే పాపం రీతురా, అరే పాపం డెమోన్ రా, అరే పాపం వీల్ రా, అరే పాపం ఇమ్మాన్యుయల్ రా అని ఎక్కడైనా అన్నాడా? ఒక్కసారి చెప్పండి. ఒక్క గేమ్ ఇప్పుడు జరిగిన అన్ని గేమ్స్, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి థర్డ్ వీక్ 4th వీక్ నుంచి స్టార్ట్ చేసే గేమ్స్ ఆడతాం. అక్కడి నుంచి చూసుకుంటే ఒక్క గేమ్ లో కూడా అరే పాపం వీళ్ళు అని చెప్పేసి వదిలిపెట్టింది ఒక్క సినారియో కూడా లేదు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అసలు ఆ స్టార్టింగ్ 4th వీక్ లోనో 5th వీక్ లోనో రెడ్ టీమ్ ఎల్లో టీమ్ అని చెప్పేసి ఉంటే, తనుజ వేరే టీమ్ లో అంటే ఆ తనుజ తన్ని మరి బాల్ తీసుకుని వెళ్ళి తన బాస్కెట్ లో పెట్టుకుంటాడు. సో అలాంటి వ్యక్తి ఎందుకు తనుజ కోసం వదులుకుంటాడు చెప్పు? సో నో ఛాన్స్ దట్ కళ్యాణ్ కావాలని సరిగ్గా ఆడలేదు అని మాత్రం అయితే అసలు ఛాన్సే లేదు. డిఫికల్ట్, ఆ గేమే డిఫికల్ట్. సో అందుకని ఓడిపోయాడు. చాలా దాంట్లో కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. అసలు దరిద్రంగా అంటానికి కూడా ఏం లేదు. అంత డిఫికల్ట్ గేమ్ అది. సో ఇద్దరు బాగా ఆడారు. దానిలో కొంచెం తనుజ చాలా బాగా ఆడింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఇంకంతే, ఇక్కడ ఎక్కువ మ్యాటర్ కూడా ఏం లేదు. ఇంకేమైనా మిస్ చేసినా ఆర్ ఏమైనా రాంగ్ గా చెప్పినా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.